సత్య సత్య, నారదుడు వస్తున్నాడు. అయితే ఇక మనం మారిపోవలసిందేనా? సృష్టిలో ఏదైనా మారవలసిందే సత్య. దయచేయండి దయచేయండి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఇదిగో నిన్నే, ఎక్కడున్నావు? నారదులు గారు వచ్చారు. ఎవరు? నారదమునీంద్రుల. నమస్కారం నారదమునీంద్ర. శుభమస్తు. నా పేరు మీకెలా తెలిసింది? ఎందుకు తెలియదు స్వామి? ఆ వదనంలో విజ్ఞాన తేజస్సు, చేతిలో ఆ మహతి మరెవరుకుంటే స్వామి? ఈ మహతే నా చేత లేకపోతే ఈ జగత్తే నిలిచేది కాదు. వింటున్నావా? వారి గొప్పతనం వారే ఎలా చెప్పుకుంటున్నారు? లేకపోతే మన బొట్టి వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి? ఇద్దరూ ఇద్దరేనయ్యా. వస్తా. దేశం నా సందేశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమిటి స్వామి అది? ఇంకేముంది అమ్మా, మానవ జాతి కామక్రోధాది అరిషడ్వర్గాలలో పడి నాశనం అయిపోతోంది. సారం లేని సంసారంలో పడి మానవులు హీనులైపోతున్నారు. సంసారం పాపమంటారా? పాపమేమిటి, శాపం కూడాను. అదేమిటి స్వామి? అర్ధాంగి లేనిది ఆర్యధర్మాలు నెరవేర్చడం సాధ్యమా? స్త్రీ లేని పురుషుడు అసంపూర్ణుడంటారే. అవన్నీ సంసార బంధాల్లోంచి బయటపడలేక సమర్థించుకునే పెద్దల శుద్ధులు అంతే. అంతేనంటారా? ఆహా. అయినా కామక్రోధాదులలో చిక్కుకోవడం మా మానవులకు సహజమే కదా మునీంద్ర. అలా చిక్కుకున్న మానవులే కొంత నయం తాత. ఏలాంటి బంధాలు లేని దేవతలు మరీ మితిమీరిపోతున్నారు. ఆదిదేవులైన ఆ త్రిమూర్తుల్ని చూడు. భార్యల్ని ఒకరు మెడలో, ఒకరు జడలో, ఒకరు ఒడిలో కూర్చోబెట్టుకుని కులుకుతున్నారు. మితిమీరిపోయింది. బాగాను. ఇంకా నయం తాత. నేను ఆ తులాభార నాటకమే ఆడించకపోతే ఆ స్త్రీలోనుడు ఆ కోపిష్టి భావ బాధపడలేక అవతారం చాలించి పారిపోయేవాడు. శ్రీకృష్ణుడంతటి వాణ్ణి ఆపద నుంచి కాపాడింది నేనే. స్వామి, విశ్వపురుషుని విమర్శిస్తున్నారు. విమర్శించడం కాదమ్మా, ఆ సర్వాంతర్యామి సంసార బంధాల్లో పడి పడరాని పాట్లు పడుతున్నాడే అని విచారిస్తున్నా. దేవి, సంసారాల్లో ఉండే రుచి, ప్రేమానుబంధాల్లో ఉండే మాధుర్యం ఏది ఎరుగుని సన్యాసులు గనక అలా సెలవిస్తున్నారు వారు.